హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో అందరికీ దండవత్ ప్రణామాలు. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము అష్టమ స్కందము 19వ అధ్యాయము 30వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. శ్రీ శుక్రం వాచ ఏష వైరోచనే సాక్షాత్ భగవాన్ విష్ణురవ్యయః కస్య పాదతి తేర్జాతో దేవానాం కార్య సాధకః. లక్ష్మీజీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. శుక్రాచార్యుడు పలికెను, విరోచన నందన, వామన రూపమున ఉన్నట్టి వటువు సాక్షాత్తుగా అవ్యయుడైన విష్ణు భగవానుడే. కశ్యపముని తండ్రిగాను అదితిని తల్లిగాను గ్రహించి ఇతడు దేవకార్యమును సాధించుటకు ఇప్పుడు ఆవిర్భవించినాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రతిశ్రుతం త్వయైతస్మై యదనర్థమజానత న సాధు మన్యే దైత్యానాం మహానూపగతో నయః. లక్ష్మీ శ్రీనివాసులు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.
ఈతనికి భూమి నొసగెదనని వాగ్దానం చేసి ఎంతటి ప్రమాదకర పరిస్థితిని కొని తెచ్చుకుంటివో నీవెరుగకున్నావు. ఈ ప్రతిజ్ఞ ఎంత మాత్రము నీకు శుభకరము కాదు. ఇది అసురులకు గొప్ప హానిని కలిగించగలదు. హరే కృష్ణ ప్రభు. ఏష తే స్థానమైశ్వర్యం శ్రియం తేజో యశశ్రుతం దాస్యత్యాచ్యుద్య సక్రాయ మాయామాణావకో హరిః. భవాని మాతాజీ అనువాదం చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కపట బ్రహ్మచారి రూపమున కనిపించుచున్న ఈతడు వాస్తవమునకు దేవదేవుడగు శ్రీహరి. నీ రాజ్యమును, సంపదను, సౌందర్యమును, తేజమును, యశస్సును, విద్యను హరించుటకే ఈతడు ఈ రూపమున అరుదించున్నాడు. నీ నుండి సమస్తమును తీసుకుని ఈతడు దానిని నీ శత్రువగు ఇంద్రునకు వసగగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. హరి అనగా హరించువాడని ఈ సందర్భంన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. మనుజుడు దేవదేవుడగు హరితో సంబంధము నేర్పరచుకొనినతో అతడు సమస్త దుఃఖములను హరించగలడు. కానీ ఆరంభమున భగవానుడు ఆ వ్యక్తి యొక్క భౌతిక సంపత్తులను, కీర్తిని, విద్యను, సౌందర్యమును హరించుచున్నట్లుగాను బాహ్యమునకు గోచరించును. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 10.88.8 యందు యస్యాహం అనుగృహ్ణాని హరిష్యే తద్వంశనైః అని చెప్పబడింది. భక్తుని ఎడ నేను చూపెడి తొలి అనుగ్రహము అతని సంపత్తులను, ఐశ్వర్యమును హరించుటయే అని ధర్మరాజుతో శ్రీకృష్ణ భగవానుడు పలికెను. శ్రద్ధావంతుడగు భక్తుని ఎడ భగవానుడు చూపెడి ప్రత్యేకానుగ్రహం అదియే. శ్రద్ధావంతుడైన భక్తుడు అన్నిటికన్నను ఎక్కువ శ్రీకృష్ణునే కోరుచున్నను. అదే సమయమున భౌతిక సంపత్తుల ఎడ అనురక్తుడైనచో భక్తి పురోగతికి అవరోధముగా ఉన్నట్టి ఆ సంపత్తులనన్నింటినీ దేవదేవుడు మాయోపాయముతో హరించివేయును. వామనదేవుడు సమస్తమును హరించివేయునని శుక్రాచార్యుడు ఇచ్చట పలికెను. భగవానుడు సంపత్తులనే గాక మనస్సును కూడా హరించునని ఈ విధముగా అతడు సూచించెను. మనస్సును శ్రీకృష్ణ పాదార విందములకు అర్పింపగలిగినచో సవై మన కృష్ణ పదార విందయో. మనుజుడు ఆ దేవదేవుని ప్రీత్యర్థము దేనినైనను సహజముగాని త్యాగము చేయగలడు. బలి చక్రవర్తి భక్తుడే అయినను భౌతిక సంపత్తుల ఎడ అనురక్తుడై ఉండెను. కనుకనే కరుణతో భగవానుడు వామనదేవుని రూపమున అవతరించి సమస్త సంపత్తులను, మనస్సును హరించిన వాడై అతని ఎడ ప్రత్యేకానుగ్రహమును చూపెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. త్రిభిర్క్రమై రిమాలోకా నిస్యకాయ క్రమశ్యతి సర్వస్యం విష్ణవే దత్వా మూఢావర్తిష్యసి కథం. వాసు మాతాజీ అనువాదం చదవండి. శాంతకుమారి మాతాజీ భాష్యం చదవండి. 33 మాతాజీ. ఇతనికి 3 అడుగుల స్థలమును దానమిచ్చేదనని ప్రతిజ్ఞ చేసితివి, కానీ అది నెరవేర్చినంతనే ఇతడు నీవెంతటి ఘోరము తప్పిదమును కావించితివో వాసి మాతాజీ ఒకసారి ఇప్పుడు చదవండి మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి, చదవండి. నీవెంతటి ఘోరమగు తప్పిదమును కావించుతువో ఎరుగుకున్నావు. సమస్తమును విష్ణువునకు వసిగిన పిమ్మట నీకు జీవికయే ఉండదు. అప్పుడు నీవెట్లు జీవింతువు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. కేవలం 3 అడుగుల స్థలము మేరకే ప్రతిజ్ఞ చేసి బలి చక్రవర్తి వాదించు అవకాశం అది. కానీ శుక్రాచార్యుని మిక్కిలి జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడై
బ్రాహ్మణుడైనందున అతని కపట బ్రహ్మచారి రూపమును అరుదించినని హరి యొక్క పండగమని వెంటనే తెలుసుకొని మూఢా వర్తస్యేసే కథం అను ఈ పదసమూహము అతడు పురోహితుల వర్గమునకు చెందిన బ్రాహ్మణుడిని ఎల్లడి చేయుచును. అట్టి బ్రాహ్మణుడు దాదాపుగా తమ శిష్యగణము నుండి దక్షిణలను పొందుతేందే అభిరుచిని కలిగి ఉంది కనుక బలి తన సంపత్తులన్నిటినీ అపాయమునకు గురి చేసినప్పుడు అది అతనికేగా అతని కరుణపై ఆధారపడినంత వంశములకు కూడా గొప్ప విపత్తును కలగజేయనని శుక్రాచార్యుడు గాంచగలిగారు. వైష్ణవుడికి స్వార్థ బ్రాహ్మణుడికి భేదం ఇది. స్వార్థ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ భౌతిక లాభముని అభిరుచిని కలిగి ఉండగా వైష్ణవుడు కేవలం విష్ణు ప్రీతి ఎందు ఇష్టమును కలిగి ఉండు. శుక్రాచార్యుడు పలికిన వాకులను బట్టి అతడు ఎన్ని విధముల స్వలాభాపేక్ష కలిగిన స్వార్థ బ్రాహ్మణుడి అని గోచరించుతున్నది. క్రమతో గాంపదైకేన ద్వితీయేన దివం విభో కంచాకాయేన మహతా తాతీయస్య కుతో గతిః. స్వప్నలత మాతాజీ అనువాదం భాషించుకోండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. వామనుడు మొదట ఒక పాదముతో ముల్లోకములను, పిదప రెండవ పాదముతో అంతరిక్షమును, విరాట్ రూపముతో సమస్తమును ఆక్రమించును. అప్పుడు అతని మూడవ పాదమును ఉంచుటకు నీవేమి ఒసగగలవు? భాష్యము. వామనుడు ఏ విధముగా మోసగింపనున్నాడో బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు తెలుపుకోరెను. నీవు 3 అడుగులనే ప్రతిజ్ఞ చేసి ఉంటుంది, కానీ కేవలం 2 అడుగులతోనే నీ సమస్త సంపదలు హరింపబడినావు. అప్పుడు 3వ పాదమును ఇతనికి నీవెట్లు ఒసగగలవు అని అతడు అడిగెను. భగవంతుడు తన భక్తుని ఎట్లు రక్షించునో శుక్రాచార్యుడు ఎరుగడు. భక్తుడు తన అధీనములోనున్న సమస్తమును భగవత్ సేవకై వినియోగింపవలెను. దానిచే అతడు సర్వదా రక్షింపబడునే గాని ఓటమికి గురికాడు. బ్రహ్మ బలి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకొనజాలడని భౌతిక పరిగణనలో శుక్రాచార్యుడు భావించెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. నిష్టాం తే నరకే మన్యే హ్యప్రదాతు ప్రతిశ్రుతస్య యోనీసా ప్రతిపాదయితుం భవాన్ న తద్దానం ప్రశంసంతి येन వృత్తిర్విపద్యతే దానం యజ్ఞస్తపః కర్మ లోకో వృత్తిమతో యతః. రాధమ్మ మాత చదవండి 2 శ్లోకాల అనువాదం. నిక్కముగా నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుటకు అసమర్థుడగలదు. అట్టి అసక్తత వలన నీకు శాశ్వత నరకభాసము కలుగగలదని నేను భావించు. జీవికకే ముప్పువు తెచ్చడి దానమును విద్వాంసులేనను ప్రశంసింపరు. యథాయోగ్యముగా జీవికను సంపాదింప సమర్థుడైన వానికే దానము, యజ్ఞము, తపస్సు, ఇతర కామ్యకర్మలు సాధ్యములగును. తన్ను తాను పోషించుకొనగలిగిన వానికే అవి సాధ్యపడు. హరే కృష్ణ. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. ప్రభుజీ మీరు ధర్మాయ యశసేర్ధాయ కామాయ స్వజనాయ చ పంచదా విభజన్ విత్త మిహముత్రా చ మోదతే. శశికళ మాత చదవండి. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 37 మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కనుక జ్ఞానవంతుడగు వాడు ధర్మము, యశస్సు, అర్థము, ఇంద్రియ భోగము, కుటుంబ పోషణమనడి 5 కొరకు తన ధనమును 5 భాగములుగా విభజింపవలేను. అట్టివాడు ఇహపరముల్లో సుఖవంతుడగును. భాష్యము. మనుజుడు తనకున్న ధనమును 5 భాగములుగా విభజింపవలను. శాస్త్రములు బోధించుచున్నవి. అందులో ఒక భాగం ధర్మం కొరకు, ఒక భాగం యశస్సు కొరకు, ఒక భాగము అర్థము కొరకు,
ఒక భాగము ఇంద్రియ భోగం కొరకు, ఒక భాగం కుటుంబ పోషణ కొరకు ఉన్నవి. కానీ ప్రస్తుతం జనులందరూ జ్ఞానహీనులై ఉన్నందున తనకున్న ధనమునంతటినీ కుటుంబ ప్రీత్యర్థమే ఖర్చు చేస్తున్నారు. తాను సంపాదించిన ధనంలో 50% కృష్ణునికి సమర్పించి 25% తన కొరకు ఉంచుకొని మిగిలిన 25% తన వార్లకు ఇచ్చి శ్రీల రూప గోస్వామి స్వీయ ఉపమానము ద్వారా మనకు చక్కని బోధ కావించింది. కృష్ణ భక్తి భావనలో పురోగమించుటే మనుషుని ముఖ్యోద్దేశం కావలేను. ధర్మార్థ కామములు దాని యందే ఇమిడి ఉన్నవి. కానీ కుటుంబ సభ్యులు కూడా ఏదో కొంత ప్రయోజనమును అభిలషించురు. కనుక తనకున్న ధనములో ఒక భాగమును ఒసగి మనుషుడు వారిని సంతృప్తి పరిపవాలని శాస్త్రము ఉపదేశించుచున్నది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. అత్రాపి బృహ్వచైతీర్ఘం చైర్గీతం శృణు మే సురసత్తమా సత్యమేమితి యత్ ప్రోక్తం యన్నేత్యాహానృతం హితత్. సత్యం పుష్పఫలం విద్యా దాత్మా వృక్షస్య గీయతే వృక్షే జీవతి తన్నస్య ధనృతం మాలమాత్మనః. నాగం సన్నిత మాతాజీ 38, 39 శ్లోకాల అనువాదం చదవండి. భాష్యము ఆడపాసి విజయ మాత చదవండి. ప్రభుజీ ఎన్నో అధ్యాయం ప్రభుజీ ఇది? హరే కృష్ణ ప్రభుజీ. 19వ అధ్యాయం ప్రభుజీ. ఇప్పుడు 38వ శ్లోకంలో ఉన్నాం. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఇదివరకే ప్రతిజ్ఞ చేసి తిని కనుక ఇప్పుడెట్లు నిరాకరించగలనని నీవు పలకవచ్చును. ఓ అసురోత్తమ, ఈ విషయమున బహ్వచ శృతి నుండి ఈ ప్రమాణమును వినుము. ఓం అనేది పదముతో ఆరంభమైన వచనము సత్యము కాగా తద్రహితమైనది అసత్యమగును. 39. దేహం అనేది వృక్షము నుండి లభించడి ఉత్తమ ఫల పుష్పములే యథార్థ ఫలమని వేదములు తెలుపుచున్నవి. కానీ దేహ వృక్షము అస్తిత్వమును కోల్పోయినప్పుడు యథార్థ ఫల పుష్పములకు అవకాశమే ఉండదు. ఒకవేళ దేహమునకు అసత్యమే మూలమైనను అట్టి దేహ వృక్ష సహాయము లేనిదే యథార్థమగు ఫల పుష్పములు లభింపజాలవు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భాష్యం. యథార్థమగు సత్యమైనను అసత్యము యొక్క స్పర్శ లేనిదే అస్తిత్వ రహితమగుచు భౌతిక దేహ సంబంధమున ఈ శ్లోకము వివరించుచున్నది. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, ఆత్మయే సత్యము, జగత్ అసత్యము అను మాయావాదులు పలుకుచుందురు. కానీ వైష్ణవ తత్వవేత్తలు ఈ మాయావాద తత్వంతో ఏకీభవించరు. ఒకవేళ మాట కొరకు ఈ భౌతిక జగత్తును అసత్యమని అంగీకరించినను మాయలో తగుల్కొనిన జీవుడు దేహము యొక్క సహాయము లేనిదే దాని నుండి బయటపడజాలడు. దేహము యొక్క సహాయం లేకుండా ఎవడునూ ధర్మపాలనము చేయజాలడు, జ్ఞాన దృష్టిని పొందజాలడు. అనగా ఫల పుష్పములను శరీరము యొక్క పరిణామ రూపములో పడేయవలసి ఉండును. శరీర సహాయము లేనిదే అట్టి ఫలము లభింపదు. అందువలన వైష్ణవ సిద్ధాంతము యుక్త వైరాగ్యమును ఉపదేశించును. పూర్తి అవధానమును దేహ పోషణమునందే నిలుపవలెననుట దీని ఉద్దేశము కాకపోయినను దేహ పోషణ కార్యమును మాత్రము ఎవ్వడునూ నిర్లక్ష్య పరుపరాదు. దేహమున్నంత కాలము మనుజుడు వేదోపదేశములను క్షుణ్ణముగా అధ్యయనము కావించుచు అంతిమున పూర్ణత్వమును సాధింపవచ్చును. ఈ విషయమే భగవద్గీత 8.6 యందు యం వాపి స్మరణ్ భావం త్యజంత్యంతే కలేవరం అనే వివరించబడినది. అనగా మృత్యు సమయమున సమస్తము పరీక్షింపబడును కనుక దేహము తాత్కాలికమే గాని శాశ్వతము కాకపోయినను మనుజుడు దాని నుండి సర్వోత్తమమగు సేవను గొని జీవితమును పరిపూర్ణమనర్చ కొనవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు శుక్రాచార్యుడు బలి మహారాజ్కి 9 కారణాలు చెప్తున్నారనమాట. 9 కారణాలు ఆయనకి వామన దేవుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క దానాన్ని
వెనక్కి తీసుకోవడానికి 9 కారణాలు చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ తర్వాత అధ్యాయంలో బలి మహారాజు మళ్ళీ ఆయన కూడా చెప్తారు మళ్ళీ 9 కారణాలు నేను ఎందుకు వామన దేవుడికి ఈ యొక్క దానం ఇస్తున్నాను అని చెప్పి మళ్ళీ అప్పుడు చెప్తారు. ఫస్ట్ ఇవ్వకూడదు అనడానికి కారణాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. సో 30వ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు, శుక్రాచార్యుడు బలి మహారాజుకి చెప్తున్నారు అనమాట. మొట్టమొదటిది ఏం చెప్తున్నారు, అసలు ఈ వామనుడు ఎవరు, ఆయన ఎవరు, ఆయన యొక్క ఐడెంటిటీ ఏమిటి, ఎవరు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో వచ్చినటువంటి ఈ యొక్క చిన్న బ్రాహ్మణుడిలా కనిపిస్తున్న వటు, ఆయన బ్రాహ్మణులాగా కనిపిస్తున్నటువంటి ఇతను ఎవరో కాదు, అదితి కశ్యపులు వీళ్ళిద్దరికి కూడా జన్మించినటువంటి విష్ణువు మాత్రమే, ఎటువంటి నాశనము లేనటువంటి విష్ణువు మాత్రమే. అతని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇక్కడికి వచ్చారు ఆయన అని అంటే కనుక దేవతల యొక్క మంచి చేయడం కోసము ఆయన ఇక్కడికి రావడం జరిగింది, ఆయన ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారు. రెండవది ఏం చెప్తున్నారు, సో ఆయన ఏం చేస్తారు, నువ్వు కనుక నీ యొక్క ఏదైతే ప్రామిస్ చేస్తావో, నువ్వు దానం ఏదైతే చేసావో, మాట ఏదైతే ఇచ్చావో, అది చేయడం మూలంగా ఏమవుతుంది, మొత్తం దానవ కులం అంతటికీ కూడా హాని కలుగుతుంది. ఇంకా మూడవది ఏం చెప్తున్నారు, ఆయన హరి మొత్తం అన్నింటినీ కూడా ఆయన హరించి వేస్తాడు. ఆయన నీ యొక్క భూమిని, నీ యొక్క సంపదల్ని, అందాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క విద్యని అన్నింటినీ కూడా తీసేసుకుని ఎవరికి ఇస్తాడు, ఆయన ఇంద్రుడికి ఇస్తాడు అవన్నీ కూడా తీసుకుని అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ భాషల్లో ప్రభుపాదులు వారు చెప్పారనమాట, హరి అంటే కనుక ఆయన ఏం చేస్తాడు, మొత్తము భక్తులకు ఉన్నటువంటి ఆ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఆయన హరించి వేస్తాడు. ఇంకా భక్తుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనస్సుల్ని కూడా ఆయన హరించి వేస్తాడు. సో అందుకే బిలమంగళ ఠాకూర్ గారు పాడతారు కదా చౌరాష్టకంలో, శ్రీరాధికాయాస్య హృదయాస్య చౌరం నవాంబుదస్యామల కాంతి చౌరం పాదాశ్రీచానాం చ సమస్త చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. ఏంటి ఆయన ఏం చౌర్యం చేస్తాడంట, రాధారాణి యొక్క హృదయాన్ని ఆయన దొంగిలించేశాడంట. ఆ తర్వాత ఏమిటి, ఏదైతే కనుక నీల మేఘ శ్యామం, మేఘాలు ఏవైతే నీలి రంగులో ఉంటాయో ఆ నీలి రంగును కూడా ఆయన దొంగిలించేశాడంట. ఇంకేం దొంగిలించాడంట, ఆయన కంటే కూడా ఎంత పెద్ద దొంగ ఎవరో ఉండరంట. మొత్తం పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా మొత్తం అన్ని కూడా ఆయన దొంగిలించేస్తాడు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆయన ప్రభుపాదులు వారు చెప్పారు, ఆయన అంతా కూడా హరించి వేస్తాడు, దొంగిలించి వేస్తాడు అనుకున్నారే కానీ ఆయన దొంగిలించిన దానికంటే కూడా ఎంతో అత్యుత్తమమైనటువంటివి, ఉన్నతమైనటువంటివి, మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటివి ఆయన మళ్ళీ ఆయన ప్రసాదిస్తాడు అనమాట. అది ఆయన యొక్క గొప్పతనం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు, ఏ విధంగా నువ్వు బతకాలి అనేటువంటి చెప్తున్నారు. నువ్వు కనుక ఇప్పుడు ఈయనకి 3 అడుగుల యొక్క నేలని ఇస్తే కనుక ఆయన మొత్తం ముల్లోకాలని కూడా ఆయన నీ దగ్గర నుంచి తీసేసుకుంటాడు. ఇంకా ఏం చెప్తున్నారు ఆయన, 5వ కారణం ఏం చెప్తున్నారు ఆయన, అసలు నువ్వు ఆయనకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని నువ్వు పూర్తి చేయలేవు. ఎందుకంటే కనుక మొదటి అడుగుతోటి ఆయన మొత్తం ముల్లోకాలని కూడా ఆయన ఆక్రమించేస్తాడు. 2వ అడుగుతోటి అంతరిక్షాన్ని, మొత్తము విశ్వంలో ఉన్నటువంటి మిగతా ఖాళీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆయన ఆక్రమించేస్తాడు. మరి 3వ అడుగు నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు, ఇవ్వలేవు. కాబట్టి ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు పూర్తి చేయలేవు. ఎవరైతే కనుక దానం ఇచ్చారో ఆ దానాన్ని కనుక నిలబెట్టుకోలేకపోతే కనుక వాళ్ళకి ఎటువంటి గతి దొరుకుతుంది, వాళ్ళందరికీ కూడాను నరకం దొరుకుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ 6వ కారణం ఏం చెప్తున్నారు, నరక గతి లభిస్తుంది నీకు దానం కనుక చెప్పిన దాన్ని చేయకపోతే కనుక. తర్వాత మళ్ళీ 7వ కారణం చెప్తున్నారు, సో దానం కంటే కూడా ముఖ్యమైనటువంటిది ఏమిటి, జీవితం నడవడానికి కావలసినటువంటివి ఖచ్చితంగా ఉండాలి జీవితం. సో ఎటువంటి దానాన్ని ఇవ్వకూడదు అని చెప్తున్నారు, మన యొక్క జీవితాన్ని కష్టంలో పెట్టుకునేటంతటి దానాన్ని ఇవ్వకూడదు.
సో కాబట్టి అటువంటివన్నీ కూడా చేయాలని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏ విధంగా దానం చేయాలి అంటే కనుక మొత్తము మనకున్నటువంటి సంపదలన్నింటినీ కూడా 5 రకాలుగా మనము ఉపయోగించాలంట. వాటిని అన్నిటినీ కూడా మొట్టమొదటి భాగం ఏమిటి? 5 భాగాల్లో మొట్టమొదటి భాగము మనము ధర్మం కోసం ఉపయోగించాలి. రెండవది మన యొక్క యశస్సు కోసము. మూడవది మన యొక్క ఐశ్వర్యం ఇంకా పెరగడం కోసం ఉపయోగించుకోవాలి. నాలుగవది ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించాలి. ఐదవది కుటుంబ పోషణ కోసము ఉపయోగించాలి అన్నమాట. ఇంకా ఆరవది ఇంకా 9వ కారణం ఆయన ఏం చెప్తున్నారు? నువ్వు వెనక్కి తీసుకో, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే చేశావో అది నువ్వు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి దానికి కూడా మళ్ళీ కారణాలు చెప్తున్నారు అన్నమాట. సో 39-40వ శ్లోకంలో మనకి ఏం చెప్పారు? ఈ యొక్క శరీరం అనేటువంటి యొక్క వృక్షం నుంచే కదా ఈ యొక్క ఫలాలన్నీ కూడా వస్తున్నాయి. ఈ యొక్క శరీరమే లేకపోతే కనుక ఆ ఫలాలన్నిటికీ కూడా అస్తిత్వమే ఎక్కడ ఉంటుంది? సో కాబట్టి నువ్వు వెనక్కి తీసుకో అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత 41వ శ్లోకంలో మనకి యొక్క సత్యం యొక్క చెడ్డ లక్షణాలు ఏమిటి, అదే విధంగా అసత్యం యొక్క మంచి లక్షణాలు ఏమిటి, ఎటువంటి పరిస్థితుల్లో మనము అసత్యం ఆడవచ్చును అనేటువంటి విషయాలు మనకి 3 విషయాలు కూడా మనకి చెప్తున్నారు. అవేంటో మనము 41-40 శ్లోకాల నుంచి చూద్దాం. తద్యదా వృక్ష ఉన్మూలా సుష్యత్యుద్వర్తతే చిరాత్ ఏవం నష్టానృత సద్య ఆత్మా సుష్యేన సంశయః. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు మూలమును దగ్గర నుంచి ఇట్లు ఉపదేశించిన వరకు చదవండి. లక్ష్మీజీ మాతాజీ ఇతి సత్యం దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మూలమును పెరికి వేసినప్పుడు వృక్షము వెంటనే నేలపై పడి ఎండిపోవుటను ఆరంభించును. అదే విధముగా అనృతమగు దేహమును చక్కగా పోషించినచో, అనగా అనృతమును పెరికి వేసినచో నిస్సందేహముగా దేహము ఎండిపోవును. భాష్యం. ఈ సందర్భమున శ్రీల రూపగోస్వామి ఇట్లు పలికెను. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం పల్గు కథ్యతే. శ్రీకృష్ణునితో గల సంబంధ జ్ఞానము నెరుగక వస్తు పరిత్యాగము చేయువాని వైరాగ్యము అసంపూర్ణమైనది. భక్తి రసామృత సింధు 1.2.266. దేహము భగవత్ సేవలో నెలకొనినప్పుడు దానిని ఎంత మాత్రము భౌతికమని భావింపరాదు. ఒక్కొక్కప్పుడు గురుదేవుని ఆధ్యాత్మిక దేహము అపార్థము చేసుకొనబడుచుండును. కానీ ఈ విషయమున శ్రీల రూపగోస్వామి ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః అని ఉపదేశించిరి. కృష్ణ సేవలో సంపూర్ణముగా నెలకొనిన దేహమును భౌతికమైనదిగా పరిగణించి నిర్లక్ష్యపరపరాదు. ఆ రీతి నిర్లక్ష్యపరచుట మిథ్యా వైరాగ్యం అనబడును. దేహ పోషణం చక్కగా కొనసాగనిచో మూలము పేకివేయబడిన వృక్షము వలె అది నేలబడి ఎండిపోవును. అట్టి దానిని ఫలపుష్పములు ఇక లభింపవు. అందువలన వేదములు ఇట్లు ఉపదేశించుతున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. ఓం ఇతి సత్యం నేత్యనృతం తదేతత్ పుష్పం ఫలం వాచో యత్ సత్యం సహేశ్వరో యశస్వి కళ్యాణ కీర్తి భవిత పుష్పం హి ఫలం వాచః సత్యం వదత్యదైత్యన్మూలం వాచో యదనృతం యద్యథా వృక్ష ఆవిర్మూలః శుష్యతి స ఉద్వర్తత ఏవం ఏవానృతం వదన్నావిర్మూలం ఆత్మానం కరోతి స శుష్యతి స ఉద్వర్తతే తస్మాదనృతం న వదేత్ ఏతత్వే తేన పరతత్వప్రీత్యర్థము. ఓం తత్ సత్. దేహ సహాయమున చేయబడిన కర్మలు ఏనాడును తాత్కాలికములు కావని దీని భావము. అవి తాత్కాలికమగు దేహముతో నిర్వహింపబడినను శాశ్వతములైనవి కనుక దేహమును చక్కగా పోషింపవలను. దేహము తాత్కాలికమే గాని శాశ్వతము కాదు కనుక దాన్ని పులివాత పడవేయుటయో లేదా శత్రువుచే చంపబడినట్లు చేయుటయో చేయరాదు. దానిని రక్షించుటకు అన్ని జాగ్రత్తలు తీసుకునవలెను. హరే కృష్ణ. సో ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ యొక్క శరీరాన్ని పోషించుకోవడము ఎంతో ముఖ్యము, దాన్ని అసత్యం ఆడి అయినా సరే పోషించుకోవాలి అని చెప్పేసి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు.
పరాగృక్తమపూర్ణం వా అక్షరం యత్తతోమితి యత్కించిదోమితి బ్రూయాత్ తేన రిచ్యేత వైపుమాన్ భిక్షవే సర్వమోం కుర్వా నాలం కామేన చాత్మనే. శాంతి మాతాజీ చదవండి శ్లోకము 41వ శ్లోకము అనువాదము, ఆ తర్వాత భాష్యంలో దానం ఇవ్వరాదు వరకు, ఆ తర్వాత శశికళ మాతాజీ ఈ విషయమున దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ. ఓం శబ్దోచ్చారణము మనుజుని ధన వియోగమునకు సూచకముగును. అనగా ఈ శబ్దోచ్చారణముచే అతడు ధనాశక్తి నుండి విడివడును. సంపద హరింపబడుటయే దానికి కారణము. ధనరహితునుగా ఉండుట ఎంత మాత్రము తృప్తికరము కాదు. ఏలయనగా అట్టి స్థితిలో అతడు కోరికలను తీర్చుకొనజాలడు. అనగా ఓం అను ఉచ్చారణచే మనుజుడు ధనశూన్యుడగును. ముఖ్యముగా అతడు దరిద్రునికి లేదా భిక్షకునికి దానం ఇచ్చినప్పుడు ఆత్మానుభూతి గాని కామము గాని నెరవేరవు. కృష్ణ కృపామూర్తి శ్రీ ప్రపాదుల వారి వాక్యం ప్రపాదికి యాచకునిగా అరుదించిన వామన దేవునికి బలచక్రవర్తి సమస్తమును ఒసగగోరెను. కాని కులగురువకు శుక్రాచార్యుడు అతని ప్రతిజ్ఞను మెచ్చలేదు. దరిద్రునికి సమస్తము దానం ఇవ్వరాదని శుక్రాచార్యుడు వేద నిర్దేశము చూపును. నిజమునకు దరిద్రుడు దానం అడగా వచ్చినప్పుడు నాకున్నది నీకు ఇచ్చితిని, ఇక నా దగ్గర ఏమీయును లేదు అని మనుజుడు అసత్యం ఆడవలసి ఉండును. అనగా ఉన్నదంతయు అతడు దానమివ్వరాదు. వాస్తవమునకు ఓం అనున్నది ఓం తత్ సత్ పరతత్వము కొరకే ఉద్దేశింపబడినది. ధనమును భగవత్ ప్రయోజనము కొరకే ఖర్చు చేయవలను గాని ఓంకారం అనున్నది ధనాసక్తి నుండి విడివడుటకే ఉద్దేశింపబడినది. నవీన నాగరికత యందు దరిద్రులకు ధనదానము చేయుటయే నైజముగా నైనది. అట్టి దానమునకు ఎటువంటి ఆధ్యాత్మిక విలువ లేదు. బీదల కొరకు ఎన్నో వైద్యశాలలు సంస్థలు ఉన్నప్పటికీ త్రిగుణములను అనుసరించి ఆ బీదల దారిద్ర్యము తీరనే తీరదు. ధర్మ సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ మానవ సంఘము నుండి బీదరకము వైదొలగా లేదు. కనుకనే ఇచట భిక్షవే సర్వం ఓం కుర్వన్నాలం కామేన చాత్మనే అని చెప్పబడినది. నిర్ధనులకు భిక్షగాండ్రకు సమస్తమును ఎవడు దానం ఇవ్వరాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఈ విషయమున కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము వారిదే సర్వోత్తమమగు పరిష్కార మార్గమై ఉన్నది. ఈ ఉద్యమము బీదవారి పట్ల కదా, బీదవారి పట్ల సదా కనికరమును కలిగి ఉన్నది. అది వారికి కృష్ణ ప్రసాదమును ఒసగటే అన్నదానము చేయుట కాక కృష్ణ భక్తుల అగునట్లుగా బోధ చేయుచు జ్ఞాన ప్రాప్తిని కలిగించుచున్నది. కనుకనే బీదవారి ధనమునందు జ్ఞానమునందు బీదవారైన వారు కొరకు మేము వందల కొలది కృష్ణ మందిరములను నిర్మించుచున్నాము. వారికి కృష్ణ భక్తి భావనను నేర్పి అక్రమ సంబంధము, మతృపదార్థ స్వీకారము, మాంసభక్షణము, జూదము వంటి పాపకర్మను త్యజించి గుణమును మెరుగుపరుచుకుంటూ ఎట్లో బోధించుచున్నాము. ఈ పాపకర్మల వల్లనే జన్మ జన్మాంతరములు దుఃఖములను అనుభవించవలసి వచ్చును. కనుక అటువంటి కృష్ణ మందిరములను నిర్మించుటకై ధనమును వెచ్చించుట ఉత్తమోత్తమం. అప్పుడు జనులు దాని యందు చేరి తమ జీవితములను మెరుగుపరుచుకొనగలరు. ఎటువంటి జీవన అవసరములకు లోటు లేకుండా ఆధ్యాత్మిక వాతావరణమున వారు సుఖముగా జీవింపగలరు. ఆ విధముగా వారు సుఖమయ జీవనం గడుపుచు కృష్ణ భక్తి భావంలో పురోగమింపగలరు. మనిషి చెంత ధనమున్నచో దానిని అతడు వృధాగా ఖర్చు చేయరాదు. హరినామ సంకీర్తనోద్యమము పురోగమింప చేయుటకు ఆ ధనమును ఉపయోగించవలెను. అప్పుడు మానవ సమాజము సుఖ సమృద్ధులతో తులతూగి అంత్యమున భగవద్ధామును చేరగలిగడి అవకాశమును పడేయగలరు. ఈ విషయంలో గురించి వేదమంత్రము ఇట్లు పలుకుచున్నది. పరాగ్న ఏతద్రిక్తం అక్షరం యదేతత్ ఓం ఇతి తద్యత్ కించిత్ ఓం ఇతి అహైత్రై వాస్మై తద్రిచ్యతే సయస్వరం ఓం కుర్యాద్రి
త్యాదాత్మనం సకామేభ్యో నాలం స్యాత్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అదైతత్ పూర్ణమభ్యాత్మం యచ్చ నిత్యనృతం వచః సర్వం నిత్యనృతం బ్రూయాత్ సదుష్కీర్తి స్వసన్మృతః. భవాని మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కనుక లేదని పలుకుట ఉత్తమోత్తమ విధానము. అది అసత్యమే అయినను మనుజునికి పూర్ణ రక్షణ నొసగగలదు. ఇతరుల సానుభూతి లభ్యమగునట్లు చేయగలదు. ఇతరుల నుండి ధనమును పడేటకు అవకాశం ఒసగగలదు. అయినను తన వద్ద ఏదీనూ లేదని ఎల్లప్పుడూ పలికినచో అతడు నిందనీయుడే అగును. అట్టివాడు జీవన్మృతుడు లేదా శ్వాస కొనసాగునప్పుడే పదార్పుడు అనబడదు. భాష్యం. బిచ్చగాండ్రు ఎల్లప్పుడూ తమ వద్ద ఏదీనూ లేదని పలుకుచుందరు. తమ వద్దనున్న ధనమును కోల్పోకుండుటకు, ధన ప్రాప్తిగా ఇతరుల సానుభూతిని పడియుటకు అట్టి వ్యవహారం వారికి మంచిదే కావచ్చును. కానీ అది కూడా అత్యంత నిందనీయమైనదే. ఎవడేని ఉద్దేశపూర్వకంగా భిక్షాటను వృత్తిగా మార్చుకొనినచో శ్వాస కొనసాగుచున్నను మృతుడే అనబడును. లేదా వేరొక అభిప్రాయం అనుసరించి అట్టి అసత్యవర్తనుని శ్వాస కొనసాగునప్పుడే వధించబోయవలను. ఈ సందర్భంన వేదోపదేశం ఇట్లన్నది. అధేతత్ పూర్ణమభ్యాత్మం యన్నేతి సర్వం నేతి బ్రూయాత్ పాపి కాస్య కీర్తిర్జాయతే సైనం తత్రైవ హన్యాత్. ఎవడేని తాను నిర్ధనుడనని ఎల్లప్పుడూ పలుకుచూ యాచననే ధనమును కూడబెట్టినచో వెంటనే అతనిని వధించవలెను. సైనం తత్రైవ హన్యాత్. హరే కృష్ణ. స్త్రీషు నర్మా వివాహే చ వృత్త్యర్థే ప్రాణ సంకటే గోబ్రాహ్మణేర్దహింసాయాం నానృతం స్యాజ్జుగుప్సితం. సునీత మాతాజీ, మీరు అనువాదం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. స్త్రీని వశపరుచుకొనుటయందు, పరిహాసమునందు, వివాహమునందు, జీవికను సంపాదించుకొనుటయందు, ప్రాణ సంకటమునందు, గోబ్రాహ్మణుల రక్షణమునందు, శత్రువు చేతి నుండి ఎవరినైనా రక్షించుటయందు అసత్యము నిందనీయము కాదు. శ్రీమద్ భాగవతము నందలి వామన దేవుడు బలిచక్రవర్తిని దానమడుగుట అను అష్టమ స్కందములోని 19వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే సో ఇక్కడ ఏం చెప్తున్నారు శుక్రాచార్యుడు, ఎందుకు దానం ఇవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో శరీరం గురించి మనం చూసాము. సో ఓం అనేటువంటిది ఏం చేస్తుంది, దేన్ని సూచిస్తుంది అంటే కనుక మన యొక్క సంపదని సూచిస్తుంది. సో కాబట్టి మనకున్నటువంటి దాన్ని మొత్తం అంతా కూడా ఎవరైతే కనుక భిక్షగాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వకూడదు. సో అందరికీ కూడా వాళ్ళు ఇవ్వకూడదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే కనుక ధనం అడిగినప్పుడు ఎవరైనా నా దగ్గర లేదు అని చెప్తే కనుక ఏమవుతుందంట, మన యొక్క సంపదను కూడా రక్షిస్తుందంట అది. ఆ తర్వాత వేరే వాళ్ళ సంపదని కూడా మనకి ఆకర్షితం అయ్యేలాగా చేస్తుంది అన్నమాట. కానీ ఏంటంటే కనుక ఇప్పుడు అబద్ధాలు ఆడితే కనుక ఏమవుతాడు, వాడు అపకీర్తి తెచ్చుకుంటాడు. సో కానీ అపకీర్తి తెచ్చుకుంటాడు. కాబట్టి మనము అప్పుడప్పుడు కావాలంటే కనుక సంపదను రక్షించుకోవడానికి మాత్రమే మనం ఉపయోగించాలి. ఇంకా కొన్ని పరిస్థితుల్లో మనము అబద్ధం ఆడవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదేమిటి, ఒక స్త్రీని వశపరుచుకోవడానికి, ఏదో మనము వ్యంగ్యంగా సంభాషణలో జరుగుతున్నప్పుడు జోక్ కింద పరిహాసం చేస్తున్నప్పుడు కానీ, వివాహం చేసుకోవడానికి కానీ, లేకపోతే కనుక మన యొక్క జీవికని సంపాదించుకోవడానికి కానీ, ఆ తర్వాత మనము చాలా కష్టంలో ఉన్నప్పుడు కానీ, పెద్ద ఆపదలో ప్రమాదంలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఆవులని బ్రాహ్మణ కులాన్ని రక్షించడానికి ఉన్నప్పుడు కానీ, లేకపోతే కనుక శత్రువు చేతులు ఎవరైనా చనిపోతూ ఉంటే కనుక వాళ్ళని రక్షించడానికి కానీ, అటువంటి పరిస్థితుల్లో మనము అబద్ధం ఆడవచ్చు, ఎటువంటి తప్పు కూడా లేదు అని చెప్పేసి శుక్రాచార్యుడు మొత్తం 9 రకాలైనటువంటి ఈ యొక్క రీజన్స్ అన్ని కూడా చెప్తున్నారు అనమాట. సో ఎందుకు నువ్వు ఆయనకి ఇస్తానన్న వాగ్దానాన్ని వెనక్కి తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా రీజనింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ 20వ అధ్యాయంలో బలి చక్రవర్తి విశ్వమును సమర్పించుట అనేటువంటి అధ్యాయము. సో ఈ అధ్యాయం సారాంశం ఏమిటో మనం చూద్దాం. వాసవి మాతజీ, మీరు
సో మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. హడప శ్రీదేవి మాతాజీ 3వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బలిచక్రవర్తి విశ్వంను సమర్పించుట. ఈ 25వ అధ్యాయము యొక్క సారాంశము ఇట్లా ఉన్నది. తన్ను వామన దేవుడు మోసగించుచున్నాడని తెలిసినప్పటికీ బలి అతనికి సమస్తను దానమోసగెను. అంతటా భగవానుడు తన దేహమును విస్తరించి విరాట్ రూపమును ధరించెను. శుక్రాచార్యుని ఉపదేశాత్మకమైన సలహాను వినిన పిమ్మట బలి ఆలోచనమగ్నుడయ్యెను. ధర్మార్థ కామములను నెరవేర్చుట గృహస్థుని ధర్మం కనుక బ్రహ్మచారికి ఇచ్చిన మాటని వెనుకకు తీసుకొనుట అనుచితమని అతడు తలిచెను. అసత్యము పరమ పాపము కనుక అసత్య వచనము లేదా బ్రహ్మచారికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుకుండుట ఎన్నడను యుక్తము కాదు. అసత్యమనేది పాపమునకు ఎల్లరూ భీతి చెందవలెను. ఏలయనగా పృథివీ అట్టి పాపి యొక్క భారమును మోయజాలదు. సామ్రాజ్య విస్తరము తాత్కాలికమైనది. జనులకు లాభము కలుగనిచో అట్టి విస్తారమునకు విలువే లేదు. పూర్వము ఎందరో రాజులు చక్రవర్తులు జనుల హితము దృష్ట్యానే రాజ్య విస్తరణము కావించి ఉండిరి. నిజమునకు అట్టి జన హితకరములగు కార్యములలో నెలకొనినప్పుడు ఒక్కొక్కప్పుడు మహనీయులు తమ జీవితములను కూడా త్యాగమునర్చిరి. యశస్కరములకు కార్యములు చేయువాడు ఎన్నడనూ మరణించడనియు అట్టివాడి అమరుడని చెప్పబడుచుండును. కనుక యశస్సు జీవిత లక్ష్యమై ఉన్నది. యశోకీర్తుల కొరకు మనుజుడు దారిద్రము అనుభవింపవలసి వచ్చినను నష్టమేమియును లేదు. ఆ బ్రహ్మచారి విష్ణువే అయినప్పటికీ దానమును గ్రహించిన పిమ్మట తనను బంధించినప్పటికీ అతని ఎడ శత్రుత్వము చూపనని బలి తలంచెను. ఈ ప్రకారము అతడు అన్ని విషయంలో ఆలోచించి చివరకు తనకున్న సమస్తమును దానం వేసెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. అప్పుడు వామనదేవుడు వెంటనే విరాట్ రూపమును ధరించెను. భగవానుడు సర్వవ్యాపి అగుటను అతని దేహమందే సమస్తము స్థితమై యుండుటను బలి ఆ దేవదేవుని అనుగ్రహముచే గాంచగలిగెను. కిరీటము, పీత వసనము, శ్రీవత్స చిహ్నము, కౌస్తుభమణి, వనమాల, వివిధ ఆభరణములను దాల్చిన విష్ణు రూపమున వామనదేవుని అతడు గాంచెను. భగవానుడు క్రమముగా పృథ్వీనంతటిని ఆక్రమించెను. తన దేహమును విస్తరించి సమస్త ఆకాశమును ఆక్రమించెను. తన హస్తములచే సమస్త దిక్కులను ఆక్రమించిన అతడు 2వ పాదముతో ఉన్నత లోకములను ఆక్రమింపగా ఇక 3వ పాదము నుంచుటకు స్థలమే లేకుండెను. హరే కృష్ణ. శ్రీ సుకుంవాచ బలిరేవం గృహపతి కులాచార్యేణ భాషితః తుష్ట్వీం భూత్వా క్షణం రాజా నువాచా వహితో గురుం. హైమ మాతాజీ మీరు అనువాదము ఆ తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంతి మాతాజీ మీరు గురుస్థానమున దగ్గర నుంచి పద్మపురాణం వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం ప్రభుజీ. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను. పరీక్షణ్ మహారాజా, ఆ విధముగా కులగురువగు శుక్రాచార్యునిచే ఉపదేశితుడైనంతటా బలిచక్రవర్తి కొంత తడవు మౌనము వహించి చక్కగా ఆలోచించిన పిమ్మట అతనితో ఇట్లు పలికెను. భాష్యం. అత్యంత విషమ పరిస్థితులలో బలిచక్రవర్తి మౌనము వహించనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. గురువగు శుక్రాచార్యుని ఆజ్ఞను అతడెట్లు ఉల్లంఘించగలడు? గురువాజ్ఞకు వెంటనే బద్దుడగుట బలిచక్రవర్తి వంటి గంభీర పురుషుని ధర్మము. కానీ గురుధర్మము నుండి వైదొలిగినందున శుక్రాచార్యుని ఇక గురువుగా ఎంత మాత్రము అంగీకరింపరాదని బలి భావించను. శిష్యుని భగవద్ధామమునకు గొనిపోవుటయే శాస్త్రానుసారము గురుదేవుని కర్తవ్యము, ధర్మము. కానీ అతడట్లు చేయజాలనిచో పైగా భగవద్ధామ పయనములో శిష్యునికి అవరోధములు కల్పించినచో గురుస్థానమునకు తగడు. గురుర్ నసస్యాత్ భాగవతం 5.5.18 నందు శిష్యుని కృష్ణ భక్తి భావనలో పురోగమింపజేయజాలనిచో ఎవ్వరును గురువు కారాదు. భవబంధము నుండి ముక్తిని బడియు రీతిగా కృష్ణ భక్తుడగుటయే మానవుని జీవిత లక్ష్యము. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. కృష్ణ భక్తిని వృద్ధి కావించుకొనుట ద్వారా అట్టి స్థితిని బడియుటకు శిష్యునికి గురువు సహాయము చేయును. కానీ ఇప్పుడు వామనునికి ఇచ్చిన వాగ్దానమును నిరాకరింపుమని శుక్రాచార్యుడు బలికి ఉపదేశించుచున్నాడు. కనుక ఇటువంటి పరిస్థితులలో గురువాజ్ఞను ఉల్లంఘించుటలో ఎటువంటి దోషము లేదని బలి భావించెను. గురుదేవుని ఆజ్ఞను నిరాకరించుట సమస్తమును భగవత్ప్రీత్యర్థము స్వతంత్రముగా వనరించుట అనడి విషయమును గూర్చి అతడు ఆలోచించెను. దానికతడు కొంత సమయమును తీసుకొనెను. కనుకనే తూష్ణీం భూత్వా క్షణం రాజన్ నువాచా వహితో గురుం అని చెప్పబడినది.
ఈ విషయము చక్కగా విచారణ కావించిన పిమ్మట అతడు ఎట్టి పరిస్థితులలోనూ గురువాజ్ఞను విస్మరింపవలసి వచ్చినను విష్ణువుకే ప్రీతి కలిగించవలనని నిశ్చయించుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. గురుస్థానమున నిలిచి విష్ణు భక్తికి విముఖుడైన వాడు గురువుగా అంగీకరింప తగడు. మనుషుడు ఒకవేళ అట్టి గురువును కలిగి ఉన్నచో వెంటనే అతనిని త్యజించవలెను. అట్టి గురువు మహాభారతము ఉద్యోగ పర్వము 179.25 నందు ఇట్లు వివరింపబడెను. గురోరప్యవలిప్తస్య కార్యాకార్యం అజానతః ఉత్పత ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే. అట్టి వ్యర్థ గురువును గురువుగా వర్తించునట్టి ఇంటి పురోహితుని కులగురువును వెంటనే త్యజించి యోగ్యుడు ప్రామాణికుడునైన గురువును స్వీకరించవలనని శ్రీల జీవగోస్వామి ఉపదేశించరి. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదః అవైష్ణవో గురుర్న స్యాత్ వైష్ణవశ్వపచో గురుః. వేద జ్ఞానమునందు నిష్ణాతుడైన బ్రాహ్మణుడైనను వైష్ణవుడు కానిచో గురువుగా నగుటకు అనర్హుడు. కాని వైష్ణవుడైనచో నీచ కుటుంబమున పుట్టినవాడైనను గురుస్థానమునకు అర్హుడు. పద్మపురాణము. హరే కృష్ణ ప్రభు. శ్రీ బలిరుంవాచ సత్యం భగవతా ప్రోక్తం ధర్మోయం గృహమేదినాం అర్థం కామం యశో వృత్తిం యో న బాధేత కర్హచిత్. రాధమ్మ మాతాజీ చదవండి. ప్రభుజీ ఇంకో రికార్డింగ్ స్టార్ట్ చేయలేదు ప్రభుజీ, అధ్యాయం స్టార్ట్ చేయాలి. కొంచెం ఉంది మాతాజీ, ఇంకా ఎండ్ చేసేస్తాను, అందుకని స్టార్ట్ చేయలేదు. రెండే శ్లోకాలు. బలిచక్రవర్తి పలికెను, నీవు తెలిపినట్లుగా అర్థకామములకు యశస్సుకు జీవికకు అవరోధము కలిగింపునటువంటి ధర్మమే గృహస్థులకు నిజమైన ధర్మం. అట్టి ధర్మమే సరి అయినదని నేను కూడా తలతును. భాష్యం. బలి శుక్రాచార్యునికి వసగిన గంభీరమగు సమాధానము భావపూర్ణంగా ఉన్నది. మనుజుని జీవిక కీర్తి హర్థకామములు చక్కగా కొనసాగవలనని శుక్రాచార్యుడు నొక్కి పలికను. ఈ విషయం నా శ్రద్ధ వహించుట గృహస్థుని ముఖ్యంగా లౌకిక కలాపముల ఎందు అభిరుచి కలిగిన వాని ప్రథమ కర్తవ్యం. తన భౌతిక స్థితికి బాధ కలిగించినప్పుడే అతడు ధర్మమును స్వీకరింపవలను. ప్రస్తుతము కలియుగం నందు ఈ భావము ప్రబలముగా నైనది. భౌతిక సమృద్ధిని కుటుంబం అనేది ఏ ధర్మంనైనను అంగీకరించుటకు మనుషుడు స్థిరంగా లేడు. ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన వ్యక్తి అయినందున శుక్రాచార్యునికి భక్తుని నియమములు తెలియవు. తృప్తి తీరగా భగవంతుని సేవించుటకే భక్తుడు కృతనిశ్చయుడే ఎండును. అట్టి నిశ్చయమునకు అవరోధము కలిగించే విషయమును తప్పక విడవలను. అదియే భక్తి నియమం. అనుకూలస్య సంకల్ప ప్రాతికూలస్య వర్ణనం. చైతన్య చరితామృతము మధ్యలీల 22.100. భక్తి యోగ నిర్వహణమున మనుషుడు కేవలము అనుకూలమైన దాన్నే స్వీకరించి ప్రతికూలమైన దాన్ని త్యజించవలను. తనకున్న సమస్తమును వామన దేవుని శరణారవిందములకు సమర్పించుటకు బలిచక్రవర్తికి అవకాశం కలిగింది. కానీ అట్టి భక్తిలో ప్రతిబంధకమును కలుగజేయుటకు శుక్రాచార్యుడు ఏదో భౌతిక తర్కమును ముందుంచెను. కానీ అట్టి అవరోధములన్నింటినీ నిక్కముగా విడిచివేయ వలనని బలి నిశ్చయించుకును. అనగా అతడు శుక్రాచార్యుడు వసగిన ఉపదేశమును త్యజించి తన కర్తవ్య పాలనకే నిర్ణయించుకుని ఆ విధముగా అతడు తన సర్వస్వమును వామన దేవునికి అర్పించాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మనం ధర్మాన్ని పాటించాల్సి వచ్చినప్పుడు మనకి నియమాలు ఉంటాయన్నమాట. సో ధర్మం అనేటువంటిది ప్రతి దానికి కూడా ఏంటంటే కనుక మనకి ఆఫర్స్ పెడతారు కదా, మనకి షాప్స్ లో కూడా ఆఫర్స్ పెట్టారు. 50% ఆఫ్, లేకపోతే 70% ఆఫ్ ప్లస్ 70% ఆఫ్ ప్లస్ 20% ఆఫ్. సో ఇలా పెడతారు. అక్కడ ఏం పెడతారు, ఒక చిన్న స్టార్ పెడతారు. స్టార్ అని చెప్పేసి రాస్తారు, కండిషన్స్ అప్లై అని చెప్పి రాస్తారు అన్నమాట. సో అలాగే మనకి ధర్మం కూడా ఏంటంటే కనుక మనకి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా చెప్తారనమాట. సో కానీ అవన్నీ ఏంటంటే కనుక మనం అప్లికేషన్ వాటిని మనం ఎలాగా నిజ జీవితంలో వాడాలి అని అన్నప్పుడు మనకి ఒక్కొక్కసారి 2-3 ధర్మాలు ఏమవుతాయి, క్లాష్ అవుతూ ఉంటాయి.
రెండు కూడా ట్రూత్స్ అవి, రెండు కూడా చేయాల్సినటువంటివే. కానీ ఏంటంటే కనుక అటువంటి పరిస్థితుల్లో మనము తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అందుకే ధర్మ సూక్ష్మాలు తెలియడం. ఏదో అక్కడ రాశారు కదా అని చెప్పేసి కళ్ళు మూసుకుని మనం ఇష్టం వచ్చినట్లు పాటించేయకూడదు అనమాట. సో అక్కడ రాసిన దానిది ఏమిటి, దాని యొక్క ఉద్దేశ్యం ఏమిటి. సో ఇంగ్లీష్ లో అంటారు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు అనమాట. అంటే కనుక ఏమిటి, సో అక్కడ రాసిన దాని యొక్క సారాంశం ఏమిటి, దాని వెనకాల ఉద్దేశ్యం ఏమిటి, ప్రతిదానికి కూడా ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో చెయ్యొచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు, సో దీనికంటే కూడా ఉన్నతమైనటువంటి సూక్ష్మం ఏమిటి అనేటువంటిది మనము తెలుసుకోవాలి. సో అలాగే ఇప్పుడు బలి మహారాజుకు కూడా ఏంటంటే కనుక రెండు రకాలైనటువంటి విషయాలు క్లాష్ అవుతున్నాయి. ఒకటి గురువు గారు ఒక రకంగా చేయమంటున్నారు, రెండవది శాస్త్రాలు అదేవిధంగా మిగతా వేదాలు అవన్నీ కూడా ఒక రకంగా చెప్తున్నాయి. గురువు గారు కూడా ఏంటి, ఆయన కూడా వేదాల నుంచే కొన్ని ధర్మ సూక్ష్మాలు తీసుకుని వచ్చి ఇలా చేయకూడదు చేయకూడదు చేయకూడదు, నువ్వు దానం ఇవ్వద్దు అంటున్నారు. సో కానీ ఏంటంటే కనుక ఆయన ఆల్రెడీ వాగ్దానం ఇచ్చేశారు, వాగ్దానం ఇచ్చిన దాన్ని మళ్ళీ మాట తప్పితే కనుక మళ్ళీ అప్రతిష్ట ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పేసి ఆయనకుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, రెండు ధర్మ సూక్ష్మాలు, ఒకటి అబద్ధం ఆడడం ఒకటి, రెండవది గురువు గారి యొక్క మాట తప్పడము, గురువు గారు చెప్పినట్లు పాటించడము. సో ఈ రెండు కూడా క్లాష్ అవుతున్నాయి. క్లాష్ అవుతున్నప్పుడు ఒకటి ఏమంటారు, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే కనుక లోయర్ ప్రిన్సిపల్ హయ్యర్ ప్రిన్సిపల్ అని అంటారు అనమాట. సో ఉన్నతమైనటువంటి ధర్మసూత్రము, అదేవిధంగా నిమ్నమైనటువంటి ధర్మసూత్రము, ఈ రెండు సూత్రాల్లో కూడా మనకి ఏది ఉన్నతమైనటువంటిదో దాన్ని పాటించాలి, నిమ్నమైనటువంటి దాన్ని మనం వదిలిపెట్టేయాలి. క్లాష్ అవనప్పుడు పర్వాలేదు, మనం రెండింటిని కూడా పాటించాలి. కానీ క్లాష్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, ఉన్నతమైనటువంటిది ఏమిటి అని చెప్పేసి మనము చూడాలన్నమాట. సో ఎలా అయితే కనుక మనకు ఒక స్టోరీ కూడా వస్తుంది, ఏంటంటే కనుక లీలగా చెప్పుకుందాం ఫాస్ట్ గా. సో కొంతమంది వీళ్ళు బుచ్చారనమాట, అంటే కసాయి వాడు ఏంటంటే కనుక ఆవు ఒకటి తప్పించుకుని వెళ్ళిపోతుంది అతని దగ్గర నుంచి. ఆవు పారిపోతుంది, పారిపోతూ ఏమవుతుంది, అది ఒక ఋషి యొక్క ఆశ్రమంలోకి వచ్చేసింది. ఇప్పుడు కసాయి వాడు వచ్చి అడుగుతున్నాడు, ఆవు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పని అడిగాడు. సో ఆవు ఇటు వెళ్ళింది అని చెప్తే కనుక వాడు ఏం చేస్తాడు, ఆవుని చంపేస్తాడు. కానీ వీడు బ్రాహ్మణుడు, వీడు అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే కనుక బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు సత్యమే పలకాలి, అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు రెండు క్లాష్ అవుతున్నాయి. ఒకటి చెప్తే కనుక ఏంటి, ఆవుని చంపేటువంటి ఆ యొక్క కార్యంలో వీడికి కూడా షేర్ వచ్చేస్తుంది. రెండు అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడితే కనుక బ్రాహ్మణుడు అబద్ధం ఆడకూడదు, అసత్యం పలకూడదు, రెండు క్లాష్ అవుతున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏది ఉన్నతమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది ఏమిటి, నేను కొంచెం అసత్యం ఆడితే కనుక కొంచెం ఏదో తక్కువ రిజల్ట్ వస్తుంది, కానీ నేను సత్యం పలికి ఇటువైపు వెళ్ళింది అని చెప్పి ఆవు అని చెప్పి చెప్తే కనుక ఏమవుతుంది, వాడు చేసినటువంటి గోహత్యా పాతకంలో ఖచ్చితంగా పెద్ద షేర్ వచ్చేస్తుంది. సో కాబట్టి అబద్ధం ఆడడం అనేటువంటిది తక్కువ షేర్ వస్తుంది పాపం, గోహత్యా పాతకంలో ఎక్కువ షేర్ వస్తుంది. సో కాబట్టి రెండు కూడా చెక్ చేసుకుని ఏది కరెక్ట్ ఏది చేయకూడదు అని చెప్పి ఆలోచించాలన్నమాట. సో కాబట్టి బలి మహారాజ్ కూడా ఆయన ఇదే విధంగా ఆలోచించారు, గురువుగారి మాట పాటించాలా, లేకపోతే కనుక ధర్మం ప్రకారం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలా అని చెప్పేసి ఆయన ఆ విధంగా ఆలోచించి ఆయన డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ కూడా తీసుకోవడానికి ఆయన తర్కం ఆలోచించుకున్నారు. కొన్ని కారణాలను కూడా ఆయన 9 రకాలైనటువంటి కారణాలని ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఆ 9 రకాల కారణాలు ఏమిటి, ఎందుకు ఆయన గురువు గారిని త్యజించాలి అని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు, విష్ణువుకి ఎందుకు మొత్తం సర్వస్వము ధారపోయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది మనము రేపు చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. ముందు అధ్యాయంలో 43వ శ్లోకంలో స్త్రీని వశపరుచుకుంటా అనేది అసత్యము నిందనీయము అన్నారు. అది ఎట్లాగా తీసుకోవాలి ప్రభుజీ, అది నాకు అర్థం కాలేదు. సో యాక్చువల్ గా అది నాకు కూడా తెలియదు మాతాజీ, అది తప్పు. అది యాక్చువల్ గా వశపరుచుకోవడానికి అబద్ధం ఆడకూడదు. గోహత్య పాతకానికి అబద్ధానికి అంత పెద్ద శిక్ష వచ్చేటప్పుడు స్త్రీని వశపరుచుకోవడం అనేది ఇంకా పెద్ద ఇది కదా అనేసి నేను
ఇది తప్పు చాలా పెద్దది. అయినా సరే మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చారో మరి ఏమిటో ఇది కొంతమంది తెలియదు. వివాహం నందు అబద్ధం చెప్పొచ్చు అనేది అది జనరల్ గా చెప్తారు. 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక అవునవును పెళ్లి చేయొచ్చు ఒక అని పెళ్లి అంటారు. చేయాలా దట్ అంటారు. ఈస్ ఓకే. ఆ బట్ ఇది ఆ మొట్టమొదటి దానికి నాకు తెలియదు మాతాజీ. అదే మనకి ధర్మ సూక్ష్మాలు అన్ని కూడా సరిగ్గా పూర్తిగా తెలియదు మాతాజీ. ఏదో కొంచెం పైపైన ఓ చదువుకుంటున్నాం అంతే మనం. బట్ ఇది నాకు రీజన్ తెలియదు మాతాజీ. అదే మిగతా అన్నిటికి మిగతావన్నీ పర్వాలేదు మిగతా ఒక విధంగా. అన్నిటికి అంటే కనుక అబద్ధం ఆడొచ్చు, నో ప్రాబ్లం. మా ప్రాణం మీదకి అదే వచ్చినప్పుడు మిగతావన్నీ ఎవరినైనా పర్వాలేదు. రక్షించడానికి అవన్నీ కూడా యాక్సెప్టబుల్. అవన్నీ పర్వాలేదు. బట్ ఇది ఒకటే స్త్రీని నాకు తెలియదు మాతాజీ. వశపరుచుకుంటా అనేది మాత్రమే కొంచెం తేడాగా అనిపిస్తుంది. అవును మాతాజీ. హరే కృష్ణ ఓకే ప్రభు. ప్రభుజీ, ఇందులో ఫస్ట్ శ్లోకంలో లాస్ట్ ని పేరలో వేద జ్ఞానమునందు నిష్ణాతుడైన బ్రాహ్మణుడు వైష్ణవుడు డిఫరెంట్ చెప్తారా కొంచెం? సో ఇది మనకి వైష్ణవుడు అంటే కనుక సూపర్ సెట్ లెక్కల్లో చదువుకుంటాం కదా, సూపర్ సెట్ సబ్ సెట్ అన్నమాట. సో అలాగా ఇంకా చెప్పాలి అని అంటే కనుక వైష్ణవుడు అని అంటే కనుక ఇంకా మనకి చక్కగా అర్థం అవ్వాలంటే కనుక 2000 రూపాయల నోటు అంటే కనుక ఒక వైష్ణవుడు. బ్రాహ్మణుడు అని అంటే కనుక ఏమిటి, ఒక 500 రూపాయల నోటు. సో 500 రూపాయల నోటుతో కూడా మనం చాలా కొనుక్కోవచ్చు. కానీ 2000 రూపాయల నోటుతో మాత్రం అంటే 2000 రూపాయల నోటు ఉంటే కనుక అందులో మళ్ళీ 4 500 నోట్లు ఉన్నాయి. సో అలాగా వైష్ణవుడు అని అంటే కనుక బ్రాహ్మణుడి కంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి వాడు. బ్రాహ్మణులో ఉండేటువంటి లక్షణాలే కాకుండా ఇంకా చాలా ఎక్కువ లక్షణాలన్నీ కూడా వైష్ణవుల్లో ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అన్నమాట. సో వైష్ణవుడు అయితే కనుక బ్రాహ్మణుడు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. వైష్ణవుడైతే కనుక మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా గురువు అయ్యే స్థానము ఆయన స్వీకరించవచ్చు. కానీ బ్రాహ్మణుడికి మాత్రం ఆ యొక్క అర్హత లేదు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ, ధన్యవాదాలండి. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. 41 శ్లోకాలు ప్రభుజీ. ఓం శబ్దోచ్చారణము మనుజుని ధన వినియోగమునకు సూచకమగును. అది ఎలా ప్రభుజీ? అంటే ఈ శబ్దోచ్చారణం చేత ధనాశక్తి నుండి విడివడును, సంపద హరింపబడుటయే దానికి కారణము. ఇది ఒకసారి చూడాలి మాతాజీ, నేను రేపు చెప్తాను. ఓం అంటే బ్రహ్మాండము అన్నారు. ఓం విష్ణువే నమః, ఓం గోవిందాయ నమః, ఓం నారాయణాయ నమః అని అంటాం కదా ప్రభుజీ. అంటే ఓం అనేది ఉండి బ్రహ్మాండానికి ఆ నామంతో మనం ఉచ్చరిస్తున్నాము, దానికి కారణమైన వాళ్ళు అని చెప్పారు. ఇక్కడేమో ఓం అనే దానికి సంపద అన్నారు. నాకు ఇది అర్థం కాలేదు, అడుగుదాం అనుకున్నాను. ఓం అంటే బ్రహ్మాండం కాదు మాతాజీ. మనం ఓం తత్సత్ పరబ్రహ్మము. ఓం అంటే కనుక మనము ఓం తత్సత్తులో కూడా చెప్పుకుంటాం కదా, భగవద్గీతలో కూడా. ఓం అనేటువంటిది ఏంటంటే పరతత్వాన్ని సూచిస్తుంది అన్నమాట, పరబ్రహ్మాన్ని సూచిస్తుంది ఓం అనేటువంటిది. విభూతుల్లో కూడా చెప్తారు కదా ప్రభుజీ, ఓం అనేది నేనే అనేసి కృష్ణ భగవానుడు. ఓంకారం అక్కడ ఓంకారం ఓంకారం అదే అదే. ఇక్కడ ఓం అనే దానికి సంపద అని ఇచ్చారు కదా, అందుకని పరతత్వము అనేది ఓం అయితే మరి ఇక్కడ ఓంకి సంపద అని అన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? సంపద హరింపబడుటయే దానికి కారణం అన్నారు. ధన వియోగమునకు సూచకం అవుతుంది అన్నారు. ధనాసక్తి నుండి విడిపడతాం అన్నారు. ధనానికి కారణం కాదు. ఇంకా మాతాజీ ఓం అని ఉచ్చారణచే మనుజుడు ధనశూన్యుడగును అని కూడా ఉంది మాతాజీ. ధన వియోగమునకు నాకు తెలియదు మాతాజీ, చూడాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ 9 రీజన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి ప్రభుజీ? 32 శ్లోకాల నుంచి స్టార్ట్ అయ్యాయా? 30 నుంచి మాతాజీ, 30 నుంచి ఎన్నో శ్లోకం వరకు ప్రభుజీ? 43 చివరి వరకు. 9వ కారణంలో మొత్తం అన్ని కూడా చెప్పేశారు. సో ఎందుకు దానం ఇవ్వాలి, ఎందుకు దానం ఇవ్వకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో మనం అబద్ధం చెప్పవచ్చు అని చెప్పేసి మొత్తం 9వ కారణంలో మొత్తం అంతా కూడా చెప్పేశారు. నీ యొక్క ప్రామిస్ ఏదైతే నీ యొక్క ప్రతిజ్ఞ ఉందో దాన్ని వెనక్కి తీసుకో అని చెప్పేసి దాంట్లోనే మొత్తం అన్ని చెప్పేశారు. 38 నుంచి 43 దాకా కూడా 9వ కారణమే.
థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే హరి 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 బోల్. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ.